హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే మరొక డిజైన్ తోటి అయితే నేను ముందుకు వచ్చాను. చూడండి, మనకు కావాల్సిన డిజైన్ వచ్చేసి డిజైన్కి రైస్ బీడ్స్ టాజిల్స్ కావాలండి. ఇదిగోండి చూడండి, మనం కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ అయితే మనకు నీడిల్కి మనం యథావిధిగా మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా తర్వాత శారీకి అటాచ్ అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ బీడ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 2 బీడ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 బీడ్స్, తర్వాత మళ్ళీ 2 బీడ్స్ అండి. కంటిన్యూగా ఒక 3 టైమ్స్ అయితే మనం తీసుకోవాలి. చూడండి, మీకు వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునగలిగే డిజైన్ అండి ఇది. ఎవరైనా ఈజీగా చేసుకునగలిగే డిజైన్. ఇక్కడ వచ్చేసి అక్కడే ముడి వేసేసాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ రిటర్న్ అదే దాని నుంచి రాదు కాబట్టి. ఎందుకంటే దారం కూడా లూజ్గా కాకుండా నీట్గా కనిపిస్తుంది, డిజైన్ కూడా నీట్గా కనిపిస్తుంది. దారం లూజ్ అయిపోయేసరికి అది నీట్గా కనిపించదు, అందుకోసం అని చెప్పేసి అక్కడే ముడి వేసేసాను. ఇంకొకసారి కూడా తీసేసుకుంటే సరిపోతుంది. లేదు మనము కంటిన్యూగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, అంత హెవీగా వద్దని చెప్పారు కస్టమర్ వచ్చేసి, అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను. అదిగోండి, అదే బీడ్లో నుంచి మనం కిందకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 రైస్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 4th వన్ ఉంటుంది కదా, ఆ 4th వన్ నుంచి చీరలో నుంచి పైకి తీసుకోవాలి. అక్కడ మళ్ళీ దాని పక్కనే ఉన్న దాని రైస్ బీడ్ నుంచి కిందకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 బీడ్స్ తీసేసుకొని మనం ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, అక్కడనే మనం ముడి వేసేసుకోవాలి. చూపించండి, వీడియోలో చూపించిన విధంగా వేసేసుకుంటే అక్కడ వచ్చేసి మళ్ళీ పైకి తీసేసి ముడి వేసేసుకోవాలి. అది ఎందుకంటే దారం అనేది దూరం కాకుండా లూజ్ కాకుండా టైట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఏదైతే బీడు పెట్టినామో ఆ బీడ్లో నుంచి కిందకి తీసేసుకొని ఒక రైస్ బీడు, తర్వాత వచ్చేసి టాజిల్, మళ్ళీ ఒక రైస్ బీడ్ తీసేసుకొని ఇక్కడ లాస్ట్గా 2 బీడ్స్ రైస్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 బీడ్స్లో నుంచి పైకి తీసేసుకోవాలి. చీరలో నుంచి తీసేసుకుంటే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఆ విధంగా ఉంటుంది శారీ డిజైన్ వచ్చేసి. చాలా బాగుంటుందండి, ఎవరైనా కూడా చేసుకునగలిగే డిజైన్ అండి ఇది. మీకు ఆల్మోస్ట్ నేను అదే విధంగా చూపిస్తున్నాను, మీకు ఈజీగా చేసుకునగలిగే డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక సెకండ్ వన్ కూడా అదే విధంగా చూడండి. మీకు అర్థం కాలేదు అని అంటే నేను మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తానండి. మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అదిగోండి, ఆ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. అదే స్లో పెట్టేసరికి అందరూ చూడరు కదా ఇంట్రెస్ట్గా, అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టాను. మీకు ఎవరికైనా అర్థం కాలేదంటే మళ్ళీ రివర్స్ పెట్టేసుకొని చూడండి. అదిగోండి, ఆ విధంగా ఉంటుందండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా నేను తప్పకుండా చేసిస్తానండి. మీకు శారీ టాజిల్స్ కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ అన్నీ చేసిస్తానండి. మీకు రెడీమేడ్ టాజిల్స్ కావాలి అన్నా కూడా చేసిస్తాను. అందుకని ఆ విధంగా ఉంటుంది. శారీ అంతా కూడా అదే విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అదిగోండి చూడండి, ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.